కొన్ని మాన్యువల్ డిఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి షార్ట్ సర్క్యూట్ ఉంటాయి. సో ఏదైనా మొబైల్ ఇప్పుడు సపోజ్ నేను ఓ 10i చెప్పిన, 10i ఓపెన్ చేసినా బోర్డ్ ఫ్రెష్ ఉంది, షార్ట్ ఏం లేదు, డైరెక్ట్గా ఓపెన్ చేసినా CPU చేసినా అయిపోయింది. ఓపెన్ కరా CPU కరా ఓపెన్, మీ దగ్గర వచ్చింది. మీరు కూడా ఏ ఉద్దేశంతో దాన్ని ఓపెన్ చేస్తారు, ఏ ఉద్దేశంతో అసలు బుక్ చేసుకుంటారు మీరు? 100% CPU చేస్తే అయిపోతుందని సో అండ్ సో అమౌంట్ చెప్తారు కస్టమర్కి. దాని తర్వాత ఆ మొబైల్ని ఓపెన్ చేస్తారు. ఏమని ఓపెన్ చేస్తారు? ఓపెన్ చేసి CPU చేద్దాం అయిపోతుంది. బట్ ఓపెన్ చేసిన తర్వాత డిసిషన్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ డ్యామేజ్. ఇప్పుడు వాటర్ డ్యామేజ్ అంటే ఓన్లీ వాటర్ డ్యామేజ్ ప్రాసెస్ చేయాలి దాన్ని, మళ్ళీ CPU చేయరాదు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ ఉంది, సో షార్ట్ ప్రాసెస్ చేయాలా, మళ్ళీ CPU చేయరాదు. ఇన్ కేస్ ఎవరైనా CPU చేసి ఉంటే ఇప్పుడు ఎవరైనా సక్సెస్ అవ్వాలనే చేస్తారు కదా. సో అలా CPU చేసి ఉంటే ఏంటంటే కరెక్షన్ చేసుకోవాలి. ఏమైనా సరౌండింగ్ ఏమైనా కాంపోనెంట్ ఏమైనా మిస్సింగ్ ఉన్నాయా, లేదా ఏమైనా లూజ్ కాంటాక్ట్ ఉందా, లేదా హీట్ ఏమైనా పవర్ ఐసీలో కానీ అంటే CPU కింద ఉన్న ఐసీస్లలో హీట్ ఏమైనా తగిలిందా, లేదా పక్కనున్న UFS ఏ ఐసీస్ తీశాడు, ఇవి కంపల్సరీ చూసుకోవాలి. సో చాలామంది ఏంటంటే వితౌట్ షీల్డ్ తీసేస్తారు, తీయవచ్చు, బట్ ఏంటంటే అన్నిటికీ వర్తించదు. ఇప్పుడు నిన్నే మనం ఒక 2 మొబైల్స్ చేసినాం, ఆ కెమెరా నాట్ వర్కింగ్ అయితే సో మొబైల్ CPU బై డిఫాల్ట్ CPU చేస్తే సక్సెస్ అయింది, బట్ కెమెరా రాల. అంటే ఆ షీల్డ్ ఉండటం వల్ల ఆ కెమెరా కనెక్షన్స్ ఏదైతే కార్నర్లో ఉన్నాయో ఆ కార్నర్లో మనకు ప్రాపర్ హీట్ తగల. సో మళ్ళీ సెకండ్ టైం ఏం చేస్తాం, షీల్డ్ కూడా కంప్లీట్గా రిమూవ్ చేసి ఇవ్వడం జరిగింది. సో అందుకోసం ఏంటంటే ఎవరైనా చేసి ఉంటే ఫస్ట్ కరెక్షన్ చేయండి, దాని తర్వాత. సో ఇక్కడ చూడండి, దీనిపైన ప్రొటెక్షన్ ఉంది, ఒక స్టిక్కర్ లాంటిది, దీన్ని తీసేద్దాం. సో లైట్గా హీట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. సో స్టిక్కర్ కంప్లీట్ తీసేసేయండి, ఎందుకంటే ఇప్పుడు మీరు CPU చేశారు కదా, CPU ప్రాసెస్ ఏంటి, ఫ్లెక్స్ చేస్తాం, కొంచెం PPD వేస్తాం, విక్ చేస్తాం, మళ్ళీ టిన్నర్ పెడతాం, ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే అన్నెసెసరీస్గా PPD వేరే మనకు కాంపోనెంట్లకి దీనికి అటాచ్ అయిపోతే మళ్ళీ మనకన్నా ఆన్ అవుతుంది. ఓకేలా. సో ఐసీ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది CPU. సో మనకు షీల్డ్ అనేది కట్ చేసుకున్నాం. సో చాలా వాటిలలో షీల్డ్ కింద లేయర్స్ ఉంటాయి. సో మనకు ఎంత అవసరం ఉందో అంత షీల్డ్ కట్ చేసుకుందాం. మార్నింగ్ వాళ్ళు ఇద్దరు ఎవరు కాల్ చేయరు మళ్ళీ. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా కట్ చేసేటప్పుడు మీ కటర్ ఏదైతే ఉందో ఈ కటర్ పొరపాటున గనక కెపాసిటర్లకి స్పెషల్లీ సో ఫస్ట్ గ్లూ అనేది కట్ చేద్దాం. ఇది చూడండి, ఓపెన్ దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే, సో ఓపెన్ ఐసీస్ అయితే గ్లూ ఉండదు. సో ఈ పేస్టెడ్ వాటికి ఏంటంటే సైడ్ రౌండ్గా గ్లూ ఉంటుంది. సో ఈ గ్లూ కట్ చేయకుండా డైరెక్ట్గా ఐసీని ఐసీ తీసేటప్పుడు ఆ కాంపోనెంట్స్ కూడా ఆ ఐసీతో పాటే వచ్చేస్తాయి. సో కంపల్సరీ గ్లూ అనేది రిమూవ్ చేయాల్సిందే. సో అలా అని డెప్త్గా కట్ చేయబాకండి, లిటిల్ బిట్. సో జస్ట్ ఆ కాంపోనెంట్ దీనికైతే ఎక్కువ కనపడదు మీకు. సో వైట్ పేస్టెడ్లో ఏంటంటే ఎక్కువ కనపడదు. సో డిస్కనెక్ట్ అయితే చాలు. ఓకేలా. సో మీరు డెప్త్గా కట్ చేస్తే మాత్రం లేయర్స్ అనేవి పోతాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 3 కెపాసిటర్లు ఉన్నాయి. సో 3 కెపాసిటర్లకు కూడా ఆ గ్లూ అనేది ఉంది, కనిపిస్తుందా? సో రిమూవ్. సో 350 ఫ్లెక్స్ వేసుకోండి, మస్ట్ అండ్ షుడ్. సో మస్ట్ అండ్ షుడ్
ఫ్లెక్స్ వేసుకోండి, వితౌట్ ఫ్లెక్స్ తీయొద్దు. ప్లస్ ఒకటి చూడండి, నేను ఇక్కడ తీసేటప్పుడు షీల్డ్ ఇక్కడ ఒక కాంపోనెంట్ మిస్సింగ్ ఉంది, సో ఇక్కడ ఒక కాంపోనెంట్ మిస్సింగ్ ఉంది, కనిపించిందా? ఇది కాయిల్ లాగా ఉంది, సో వేద్దాం ఆ కాంపోనెంట్ని కూడా. సో ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టవాకండి. సో మంచిగా రీఫ్లో చేయండి. సో చూడండి కొన్ని డాట్స్ ఉన్నాయి, కాంపోనెంట్స్ అయితే లేవు ఇక్కడ. సో మనం బ్లేడ్ ఈజీగానే పోతుంది. సో రీఫ్లో చేసిన తర్వాత ఒక్కసారి లైట్గా పంచర్ చేస్తే ఈజీగా పంచర్ అవ్వాలి అసలు, అంటే ఈజీగా బ్లేడ్ అనేది లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. సో అప్పుడే మనం ఇంజెక్ట్ చేయడానికి ఉంటుంది. సో సరౌండింగ్ కూడా మొత్తం మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండండి. సో ఇంజెక్ట్ అవ్వగానే ఒకేసారి ఇంజెక్ట్ చేసేవాకండి, ఓకేలా. సో రీఫ్లో ఆపొద్దు, రీఫ్లో చేస్తూనే ఉండాలా, బ్లేడ్ స్మూత్గా వెళ్ళాలా, ఓకే. ప్రెషర్ పెట్టబాకండి. సో కంటిన్యూస్గా రీఫ్లో చేస్తూనే ఉండాలా, బ్లేడ్ వెళ్తూనే. సో వెళ్ళిన తర్వాత చూడండి లిఫ్ట్. సో ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ట్రాక్స్ అనేవి పోయినట్టు అనిపిస్తున్నాయి, చూద్దాం. సో పీసీబీ స్టాండ్ అనేది కంపల్సరీ కంప్లీట్ అవ్వగానే వెంబడే రిలీజ్ చేసేసాయి. మీరు టైట్గా పెడితే బోర్డ్ వచ్చేసి బెండ్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసుకోండి ఒక్కసారి, ఏవైతే ట్రాక్స్ మనకు పోయినాయి అనిపిస్తున్నాయో ఆ రెడ్ కలర్ కనిపిస్తున్నాయా? సో ఒకవేళ ట్రాక్ ఉంటే దీనికి లూప్స్ ఉంటాయి. సో ఇలా ఓన్లీ ప్లేట్ ఉందంటే ఇది ఎన్సీ, ఓన్లీ ప్లేట్ ఉందంటే ఏంటిది ఎన్సీ, నో కనెక్షన్. సో ఐసీ మొత్తంలో ఫుల్ పిన్ కాన్ఫిగరేషన్ ఎప్పుడు ఉండవు. సో ఎన్సీస్ కూడా ఉంటాయి, గ్రౌండ్ కూడా ఉంటాయి, నో కనెక్షన్ కూడా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ కూడా ఉంటాయి, అంటే ఒకటే లైన్కి ఒక 5 or 6 బాల్స్ ఉంటాయి, 5 or 6 ప్యాడ్స్ ఉంటాయి. చూడండి, ఎక్కువ ప్రెజర్ గిజర్ వేయవద్దు, ఎందుకంటే ఐసీ ట్యాంపర్ అవ్వద్దు. సో ఈజీగానే మనకు గ్లూ అనేది తీసేయవచ్చు, వైట్ గ్లూ కనిపిస్తుందా? సో ఇలాగే బ్లాక్ కూడా ఉంటుంది. ఇది మనం శాంసంగ్ వాటికి ఏంటంటే వైటే వస్తుంది. సో చూడండి, ఎప్పుడు మీరు ఐరన్తో చేసేటప్పుడు ఐసీ మీద స్లోగా చేయరాదు. ప్లస్ ఇది కే అంటారు బిట్, ఇది ఫుల్ ఉంది కదా కే, ఇలా పెడితేమో ఐ అంటాం బిట్. సో కే బిట్టే యూజ్ చేయాలి, ఫాస్ట్గా చేయాలి. మీరు స్లోగా చేస్తే ఐసీ డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి విక్ చేసుకుందాం. సో అడిషనల్ గ్లూ ఏమైనా ఉంటే మనకు ఆ గ్లూ అనేది కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది. సో చూడండి, ఎప్పుడు మీరు టిన్నర్ పెట్టి క్లీన్ చేసినా సో ఇలా స్ట్రైట్ క్లీన్ చేయవద్దండి, ఎందుకంటే ఒక 3 times చేస్తే 2 times సేమ్ వస్తుంది, అది 2 times సేమ్ డైమెన్షన్ వస్తుంది, అప్పుడు లైన్స్ వస్తాయి. సో అప్పుడు ఎందుకంటే ఇలా రొటేట్ చేయాలి, ఓకేనా. ఎక్కువ ప్రెజర్ వేయొద్దు, ఐరన్ బ్రష్ ఇది. సో జస్ట్ రొటేట్. సో కార్బన్ ఏమైనా ఉంటే నీట్గా ఆ కార్బన్ కూడా పోయి మనకు ట్రాక్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. సో లిటిల్ బిట్ గ్లూ కూడా ఏమైనా ఉన్నా గ్లూ కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ సైడ్లలో గ్లూ ఉందా? సో ఇప్పుడు మనం ఎటువంటి ఫ్లెక్స్ గిక్స్ ఏం వేయట్లేదు, ఓన్లీ డ్రై ఐరన్, ఓకేనా.
సో ఎక్కువ సార్లు కూడా విక్ చేయవద్దు. చాలామంది చేసేది అది, కొంచెం గొప్పదానికి కూడా విక్ చేసేసి ఏం చేస్తారంటే ఐసీ ఖరాబ్ అయిపోతుంది. సో సైడ్ గ్లూ అనేది కంపల్సరీ కట్ చేయండి, ఎందుకంటే షేప్ అనేది అర్థమవ్వదు ఐసీ. సో సైడ్ గ్లూని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి. సో సైడ్ గ్లూ కూడా రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం రీబాల్ చేసుకుందాం. సో ఇక్కడ మాత్రం నో కాంప్రమైజ్. సో స్టెన్సిల్ ఏంటంటే సిపియూ స్టెన్సిల్స్ ఉంటుంది, సో సిపియూలోనే చేయండి. సో చిన్న చిన్న వాటికి యూనివర్సల్లో చేసుకున్నా పర్వాలేదు, కానీ సిపియూలకి మాత్రం ఓన్లీ సిపియూ స్టెన్సిల్లోనే చేసుకోండి. స్టెన్సిల్ సో ఎగ్జాక్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు పీపీడీ అప్లై చేసుకుందాం. సో హీట్ ఎయిర్ అనేది చేంజ్ అవ్వదండి. సో ఏఐసి అయినా, సో ఎందుకంటే ఒకటే పీపీటీ కదా వాడేది, మనం 183 వాడతాం కాబట్టి. సో ఎప్పుడు చూడండి రీబాల్ చేసేటప్పుడు ఆ బాల్స్తో పాటు వెళ్ళొద్దు. సో ఎక్కడైతే అయిందో దాని మీదే మీరు హీట్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి. సో వన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా లిటిల్ బిట్ ఏమైనా డౌట్ ఉంటే, సో ఏదైతే ఆ బాల్ అవ్వలేదో అక్కడ దాకే ఫ్లెక్స్ వేసుకోండి, మొత్తం ఫ్లెక్స్ చేయరాదు. సో కొంచెం హీట్ మీద తీస్తే ఈజీగా వస్తుంది సార్. కూల్ అయిన తర్వాత అంటే మళ్ళీ టిన్నర్ పెట్టి క్లీన్ చేయాల్సి వస్తుంది. సో కంపల్సరీ రీఫ్లో అనేది కంపల్సరీ చేయాలి. సో రీఫ్లో కంపల్సరీ చేయాలి. సో ఐసీని మంచిగా క్లీన్ చేసుకోండి, మళ్ళీ ఎటువంటి పీపీడీ కానీ డస్ట్ కానీ ఉండొద్దు. సో ఐసీ అయిపోయింది. ఇప్పుడు బోర్డు చూద్దాం. బోర్డు చూడండి. ఓపెన్ వాటికి అయితే మీరు డైరెక్ట్గా డౌన్గ్రేడ్ చేసేసారు కదా. ఇది పేస్టెడ్ వాటికి ఏంటంటే దీనికి కూడా పేస్ట్ ఉంటుంది కాబట్టి ఇక సెన్సిటివ్ ఉంటాయి, చూస్ చేసుకోండి మెల్లిగా. సో మళ్ళీ మనం రివర్స్కి వస్తే, మనం ఏదైతే పవర్ ఐసీ, చార్జ్ ఐసీ, చిన్న చిన్న ఐసీస్, గ్లాస్ ఐసీస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రాసెస్ ఏం చేసేవాళ్ళం, చిన్న లెడ్ తీసుకొని ఐసీ మీద చేసేవాళ్ళం కదా. సో అలాగే దీన్ని కూడా లైట్గా ఈ ప్రతి ఒక్క ప్యాడ్కి టచ్ అయ్యేటట్టు చూసుకోండి, ప్రతి ఒక్క ప్యాడ్కి టచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే.
సో ఎక్కువ లెడ్ ఉన్నప్పుడు ఏంటంటే కాంపోనెంట్ మీద కూడా వెళ్తుంది. సో కాంపోనెంట్ మీద వెళ్ళకుండా ఓన్లీ ఏదైతే ప్యాడ్స్ ఉన్నాయో ఆ ప్యాడ్స్ కొంచెం వీలైతే ఎక్కువగానే ఫ్లెక్స్ అనేది వేసుకోండి. సో నేను టచ్ చేస్తున్నా ఖాళీ. అంటే మనం తీసుకున్న పీపీడీ ఈ ప్యాడ్స్ అనేది ఒకదానికి ఒకటి టచ్ అయితే ఏంటంటే ప్రాపర్గా డౌన్ గ్రేడ్ అనేది అవుతుంది. సో నీట్గా. సో అప్పుడు మనకేంటంటే విక్ చేసేటప్పుడు ప్యాడ్స్ అనేవి పోవు. సో వితౌట్ డౌన్ గ్రేడ్ మీరు కనుక చేసినట్టయితే ఆ ప్యాడ్స్ అనేవి పోతాయి. మళ్ళీ గింపర్ మళ్ళీ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను కొంచెం లెడ్డే తీసుకున్నా, ఈజీ ఉంటుంది. అంటే ఇది మనం ఏంటంటే ఓపెన్ వాటికి అయితే సింగిల్ అటెంప్ట్లోనే విక్ చేసుకుంటాం, ఓకేనా. సో పేస్టెడ్ వాటికి ఏంటంటే 2 టైమ్స్లో చేయండి. సో ఎంతవరకు వస్తే అంతవరకు ఫస్ట్ విక్ చేయండి. సో విక్ చేసిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ సెకండ్ టైం విక్ చేద్దాం. ఎందుకంటే గమ్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లలో. సో ఆ గమ్ అనేది మళ్ళీ మనకి ఇబ్బంది అవ్వకుండా సో ఫస్ట్ ఒకసారి ఎంతవరకు వస్తే అంతవరకు నేను విక్ చేసుకుంటున్నాను. సో ఎనఫ్. ఒకసారి క్లీన్ చేసి చూసుకుందాం. ఈ బ్లాక్ పేస్టెడ్ కానీ వైట్ పేస్టెడ్ కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఏంటంటే చేసిందే చేయబాకండి. సో మధ్యలో ఒకసారి క్లీన్ చేసి చూసుకొని చేసుకోండి మళ్ళీ రిమైనింగ్ ఏమైనా ఉంటాయి. సో చూడండి, లిటిల్ బిట్ మనకు గమ్ అనేది ఇక్కడ ఆగిపోయింది కదా. సో కొన్ని మనకు డౌన్ గ్రేడ్ అవ్వాలా, కొన్ని వచ్చేసి ఎన్సీలు ఏదైతే ఉన్నాయో అవి మనకు ఇక్కడిక్కడ ఆగిపోయినాయి. సో సెకండ్ టైం విక్ చేసేటప్పుడు ఫ్లెక్స్ కన్నా రోజిన్ వేసుకోండి. విజిబుల్ బాగుంటుంది. చూడటానికి బాగుంటుంది. మనం చేసేటప్పుడు కూడా ఈజీ అనిపిస్తుంది. సో మొత్తం ఫ్లాట్గా ఉండాలా. ప్లస్ ఎక్కడైతే కంప్లీట్ అయిందో మళ్ళీ అక్కడ చేయవద్దు. ఎక్కువ చేసినా ట్యాంపర్ అయిపోతుంది. సో జస్ట్ మీకు ఎక్కడెక్కడ హైట్ అనిపిస్తుందో ఆ లొకేషన్ ఏంటి మంచిగా చేసేసుకోండి. సో ఇందాక మనం ఐసీ రిమూవ్ చేసేటప్పుడు సో కాంపోనెంట్ అయితే ప్లేస్ అవుట్ అయింది కదా. సో ఆ కాంపోనెంట్ని కూడా ఇప్పుడు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుందాం. సో బెస్ట్ ఏంటంటే ఆ కాంపోనెంట్ని ఫస్ట్ తీసేసి మంచిగా డౌన్ గ్రేడ్ చేసేసుకోండి. సో కొంచెం పీపీడీ పెట్టుకోండి, ఎందుకంటే కనెక్టివిటీ మంచిగా రావాలి కదా. సో ఎప్పుడన్నా ఫ్లెక్స్ కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు కంపల్సరీ వన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాని మీదే మళ్ళీ పెట్టవద్దండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపోనెంట్ మనకు ప్లేస్ అవుట్ అవ్వకుండా ఒక ప్లేస్లో పెట్టుకుందాం.
సో అక్కడక్కడ మనకు బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, సో అది మరి ట్రాక్ పోయినట్టు అనిపిస్తుంది కదా, సో అవి ఎన్సీలే ఉంటాయి. అది మనకు కావాలంటే బిట్ మ్యాప్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్నాయి మొత్తం ఏంటి ఎన్సీస్ అవి. ఓకే, సో ఒకవేళ ట్రాక్ అయితే మీరు ఇక్కడ చూడండి, ఇలా మనకు లూప్స్ ఉన్నాయా, సన్నవి ఇలా ఉన్నాయి కదా. సో ట్రాక్ అయితే అలా ఉంటుంది. ఒకవేళ సెంటర్లో కూడా ట్రాక్ కనుక ఉందంటే అది వైట్గా మీకు మెరుస్తూ ఉంటుంది. సో నేను చూపిస్తాను అది. సో ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఒక కాంపోనెంట్ మనం ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాం కదా. సో ఫస్ట్ అయితే ఆ కాంపోనెంట్ని ఆ ప్లేస్లో పెట్టుకుందాం. సో కొంచెం ఫ్లెక్స్ చేసి, సో ఎలాగో మనం ఐసీ వేసేటప్పుడు బ్లోయర్ చేస్తాం కదా, సో ఆ బ్లోయర్లోనే ఈ కాంపోనెంట్ అనేది మేబీ కూర్చుంటుంది. ఓకేనా, అది కదలకుండా దాని ప్లేస్. సో ఒకసారి ఫ్లెక్స్ రోజిన్ వేసుకుందాం. సో సిపియూలకి పెద్ద ఐసీలకి ఏంటంటే నేను ఎక్కువ రోజిన్తోనే వేస్తాను. సో జస్ట్ స్మోక్ లెక్కపడ రోజిన్ అనేది. ఓకే, సో ఇక్కడ మనకు ఒకటి డైరెక్షన్ అనేది మర్చిపోయినాం తీసేటప్పుడు. సో నాట్ ఏ ఇష్యూ. సో ఐసీ అయితే ఇలా వస్తుంది. సో ఒక నాచే ఉంది. ఓకేనా, సో ఈ గ్యాప్ చూసుకోండి. ఓకేనా, ఈ గ్యాప్ ఏదైతే ఉందో మీరు ఈ గ్యాప్ చూసుకోండి. సో పెట్టి ఓకే అన్న తర్వాత లైట్గా జస్ట్ పుష్ చేస్తే ఆ రోజిన్ ఏమంటారో పట్టుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ వాటికి సో మామూలుగా అయితే మనం 350/50లో ఇన్స్టాల్ చేస్తాం, 350/50లో. సో ఇలాంటివి ఏంటంటే ఓన్లీ 340/40లోనే ఇన్స్టాల్ చేయాలి. సో 10/10లోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఐసీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఏదైతే ఇందాక మన కాంపోనెంట్ ఉందో ఆ కాంపోనెంట్ మీద మనం ఫోకస్ పెడదాం. లేదంటే చూడండి, ఫస్ట్ ఈ కార్నర్లో పెట్టుకుందాం. ఓకేనా, ఎందుకంటే ఐసీ అయితే కొంచెం టైం పట్టింది కాబట్టి. సో లైట్ ఫ్లెక్స్ తీసుకున్నా. సో మంచిగా హీట్ అయిన తర్వాత లైట్గా ఫ్లెక్స్ వేసా.
ఓకేనా. మంచిగా జర్క్ అనేది ఇచ్చుకోవాలి కంటిన్యూస్గా. ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం జరిపి చూసుకుందాం. సో లేదు పర్ఫెక్ట్గానే కూర్చుంది అది. సో ఎప్పుడు చూడండి, ఏదైతే ఐసీ వేస్తామో దాన్ని టిన్నర్ పెట్టి క్లీన్ చేయరాదు. కంప్లీట్ మనకు ఓకే ఉన్న తర్వాతే దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ కనెక్టర్స్ల మీద ఏమైనా అడిషనల్గా ఏమైనా పీపీటీ వచ్చిందేమో కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే మన కౌంటర్లో కొంచెం అటు ఇటు ఉంటాయి కాబట్టి. సో కంపల్సరీ వన్స్ చూసుకున్న తర్వాతే చెక్ చేయాలి. సో ఆన్ అయింది. సో 1.9 యాంపేర్ తీసుకుంటుంది. సో మేబీ ఛార్జింగ్ లేదు. సో ఇప్పుడు మన దగ్గర ఏ మొబైల్ ఉన్నా కానీ మీ కళ్ళ ముందటే చేయడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే మీకు కూడా రావాలా, తెలవాలా ప్రతిదీ. దేన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా మనం ఏ విధంగా మనకు ఐసీని మనం రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఎంత మీరు ప్రాక్టీస్ చేసినా డిఫరెంట్ మొబైల్స్ ఉంటాయి, డిఫరెంట్ మొబైల్ దేనికి ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు ఇందాక మనం ఐసీ రిమూవ్ చేసేటప్పుడు కొన్ని ట్రాక్స్ పోయినాయి. సో మీరు అనుకొని ఉంటారు ఏమని, ఈ ట్రాక్స్ పోయినాయిగా రాదేమో అని. సో నేనేం చెప్పినా అవి ఎన్సీ అని చెప్పిన. సో దాన్ని మనం సర్క్యూట్లో చూసుకున్నా అవి ఎన్సీఏ ఉంటాయి ట్రాక్స్, ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఉండదు. సో ఏదైనా కానీ మీ ఎదురుగానే ఇప్పుడు మీకు నేర్పించేవాడిని నేనే చేయకపోతే ఇంక మీరేం చేస్తారు? కరెక్టా కాదు? సో ఫస్ట్ నాకు వచ్చి ఉంటేనే కదా మీకు నేర్పించని. సో ఏ మొబైల్ అయినా కానీ మీ నాలెడ్జ్ కోసం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అయ్యేది ఏం కాదు. A33 నిన్న నుంచి పెండింగ్ పెట్టినా, నేను మేబీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, మీ ముందే చేయాలని తీసుకొచ్చిన అన్నమాట. A33 మీదే కదా, ఇది A33 మీదే. సో ఓకేనా?